వెల్కమ్ టు ఇహా టీవీ. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్తో ఇండియా లాభపడుతోంది. చైనాలో ల్యాప్టాప్లను తయారు చేస్తున్న చాలా కంపెనీలు ఇండియాకు మారాలి అని కోరుకుంటున్నాయి. అమెరికా డ్రాగన్ కంట్రీపై 245% టారిఫ్ వేసిన విషయం తెలిసింది. కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్కు మినహాయింపు ఇచ్చినా ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదు. యుఎస్ కూడా వచ్చే నెల నుంచి సెక్టార్ పరంగా టారిఫ్లను వేసే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీలకు 17,000 కోట్ల రాయితీలను ఇస్తోంది. ఇండియాలో లేబర్ చౌకగా అందుబాటులో ఉండడం కలిసి వస్తోంది. ఈ బెనిఫిట్స్ పొందడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. గతంలో చైనాపై ఆధారపడిన హెచ్పి, అసూస్, లెనోవో వంటి బ్రాండ్లు ఇప్పుడు భారతదేశంలో ల్యాప్టాప్ల తయారీ కోసం లోకల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండియన్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతున్నాయి. ఇండియా నుండి అమెరికాకు ఎగుమతులు చేసే కంపెనీలపై తక్కువ టారిఫ్లు పడుతున్నాయి. మరోవైపు లోకల్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఉండడంతో గవర్నమెంట్ కాంట్రాక్టులను కూడా పొందే అవకాశం వీటికి ఉంటోంది. అసూస్ ఇటీవల వివిడిఎన్ టెక్నాలజీస్ కు చెందిన మనేసర్ ప్లాంట్లో అసెంబ్లింగ్ లైన్ ను ప్రారంభించింది. ప్రతి 240 సెకండ్లకు ఒక ల్యాప్టాప్ ను తయారు చేస్తాము అని కంపెనీ చెబుతోంది. ఇండియా మార్కెట్ పై పాజిటివ్ గా ఉన్నాము అని అసూస్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ శర్మ అన్నారు. సప్లై చైన్ ను మార్చడంలో ఖర్చులకు సంబంధించిన సమస్యలు లేకపోలేదు అని చెప్పారు. గురుగ్రామ్ కు చెందిన సిర్మా ఎస్జిఎస్ తైవాన్ కంపెనీ ఎంఎస్ఐలతో కలిసి ఇండియాలో ల్యాప్టాప్లు తయారు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరు కంపెనీల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. గ్లోబల్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితులను మనం వాడుకోవాలి అని సిర్మా ఎస్జిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ సింగ్ గుజ్రాల్ పేర్కొన్నారు. ఎగుమతుల కోసం ఫారిన్ బ్రాండ్లను ఆకర్షించేందుకు తయారీ సామర్థ్యాన్ని పెంచాలి అని చూస్తున్నామని చెప్పారు. హెచ్పి ల్యాప్టాప్లను తయారు చేసేందుకు 1000 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో డిక్సన్ టెక్నాలజీస్ తయారీ ప్లాంట్ ను పెడుతోంది. వచ్చే నెలలో ప్లాంట్ ప్రారంభం కావచ్చు. ఇక్కడ ఏడాదికి 20 లక్షల ల్యాప్టాప్లు తయారవుతాయని అంచనా. హెచ్పి ల్యాప్టాప్లే కాకుండా లెనోవో, అసూస్ ల్యాప్టాప్లను కూడా డిక్సన్ తయారు చేయనుంది. తమ నోయిడా ప్లాంట్ ద్వారా ఏసర్ ల్యాప్టాప్లను కూడా తయారు చేస్తోంది. 2023-24లో $11 బిలియన్ విలువైన ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోగా ఇండియాలో వీటి తయారీ సామర్థ్యం $1 బిలియన్ ఉంది. కేంద్రం ఐటీ హార్డ్వేర్ కోసం పిఎల్ఐ 2.0ను మే 29, 2023న తీసుకొచ్చింది. 6 ఏళ్ల కోసం 17,000 కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది. ఈ పథకం కింద లోకల్ గా తయారయ్యే ఉత్పత్తుల అమ్మకాలు సుమారు 5% రాయితీ పొందడానికి కంపెనీలకు వీలుంటుంది. దీంతో పాటు లోకల్ గా ముడి సరుకులను సేకరిస్తే అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వం పిఎల్ఐ 2.0 కింద 3,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 3.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేయాలి అని టార్గెట్ గా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 47,000 ఉద్యోగాలు వస్తాయి అని అంచనా. ప్రభుత్వ డేటా ప్రకారం డిసెంబర్ 2024 నాటికి పిఎల్ఐ కింద ఐటీ హార్డ్వేర్ సెక్టార్లోకి 520 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1000 కోట్ల ఉత్పత్తి విలువ సాధించాం. 3,900 మందికి ఉద్యోగాలు వచ్చాయి.